అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. మునుపటి వీడియోల్లో మనము ఈ అమ్మవారిలోనే తట్టు, పొంగు మరియు గవదలమ్మ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా చాలా అధికంగా ఎక్కువగా వచ్చేటువంటి జబ్బు అయినటువంటి చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ లేదా ముత్యాలమ్మ అనే దాని గురించి తెలుసుకుందాము. ఇది ఈ ఆటలమ్మ లేదా ముత్యాలమ్మ లేదా చికెన్ పాక్స్ అనేటువంటి ఈ వ్యాధి వైరస్ ద్వారా వచ్చే ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి వారిసిల్లా జోస్టర్ అనేటువంటి ఒక వైరస్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంటువ్యాధి. ఇది ముఖ్యంగా ఈ మార్చి, ఏప్రిల్, మే ఈ వేసవకాలంలో అధికంగా కనపడుతుంది. ఇది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారికి, స్త్రీ పురుషులకి అందరికి కూడా ఇది అంటుకునేటువంటి వ్యాధి. దీన్ని అమ్మవారిని కూడా పిలుస్తుంటారు వాడుక పదంలో. ఈ జబ్బు ముఖ్యంగా వచ్చినప్పుడు శరీరం మీద చిన్న చిన్న నీటి బుడ్డలు ఏర్పడతాయి. ఈ నీటి బుడ్డలు విపరీతమైనటువంటి దురదలు అంటే ఇచ్చింగ్ కూడా ఉంటుంది. అధికమైన జ్వరం వస్తుంటుంది. ఇవి దీంట్లోనే ముత్యాలమ్మ కానీ లేదు ఆటలమ్మ అనే అందులో ఇది కొన్నిట్లో వచ్చి ఆ చిన్న గుళ్ళలే మళ్ళీ పొక్కులు ఏర్పడి తొందరగా నయం జరుగుతుంది. అదే ముత్యాలమ్మ అనే దాంట్లో ఇది ఈ బొబ్బల్లో నీరు ఏర్పడి ఇది పుండుగా మారేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు ఈ శరీరంలోని ఈ మెడ భాగము, వీపు భాగము, కాళ్ళు, చేతులు, తొడలు మరి శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. దీన్ని ముఖ్యంగా మనము గోర్లతో గీక్కొని ఉండడం చాలా వరకు మంచిది. తర్వాత జ్వరం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఇది వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. చాలామంది తెలియక ఈ జబ్బు వచ్చినప్పుడు పసుపు కుంకం పోయడము, వేపాకు వంటి పెట్టేసి ఇంట్లోనే పెట్టి మూఢనమ్మకాలతో ఉంటారు. కానీ ఇది వైరస్తో వచ్చేటువంటి జబ్బు కాబట్టి ఇది మనం సరైన వైద్యం చేయనప్పుడు ఇది చీములు, ఆ పుండలో చీములు ఏర్పడి సెప్టిసిమియా అనేటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. కనుక దీన్ని వచ్చిన వెంటనే సరైన వైద్యులు సంప్రదించి వైద్యం చేసుకుంటే 3-4 డేస్లో పూర్తిగా నయమే అవకాశం ఉంది. దీనికి సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు శరీరం మీద మచ్చలు అంటే స్కార్స్ ఏర్పడే అవకాశం ఉంది. అవి కూడా రాకుండా మనము వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. అందులో వ్యాధులైన మన్నెం అనే మందు, రూస్టాక్స్ 200 అనే మందు, అధికంగా జ్వరం ఉన్నప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ అనే మందును, క్యాలెండర్లో ఎక్స్టర్నల్ అనేటువంటి ఒక లిక్విడ్ని మనం వాడడం వల్ల దీన్ని 3 to 5 డేస్లో 3 నుంచి 5 రోజుల్లో దీన్ని పూర్తిగా నయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.